హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్. టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి ఈ సీజన్లో ఫ్రెష్గా దొరికే సొరకాయ ఇంకా మెంతికూరతో సొరకాయ మెంతి ఫ్రైని ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోయి ఉంటే ఓసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని ఇలా కాస్త ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న మెంతికూరని ఒక 2-3 గుప్పిళ్ళ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకాస్త ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా ఈ మెంతికూరని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూరని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసి దీనిలోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోండి. ఇలా సొరకాయ కర్రీలో ఇలా మెంతికూర ఎక్కువగా వేసుకొని చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఈ సొరకాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ సొరకాయ కర్రీలో సాల్ట్ని మాత్రం ముందుగా వేయకుండా లాస్ట్లో సొరకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సొరకాయ ముక్కలకి ఉప్పు బాగా పట్టి ఉప్పుగా ఉంటాయి. అలాగే సొరకాయ ముక్కలు కూడా త్వరగా ఉడకవు. ఇలా సొరకాయ సాఫ్ట్గా మగ్గిన తర్వాత దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అప్పుడు కర్రీ టేస్టీగా కుదురుతుంది. చూడండి, ఇలా సొరకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ పాటు మంటని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు ఈ సొరకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక గుప్పెడంతా కొత్తిమీరాకు వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వేడివేడిగా రైస్ చపాతి దేంతో తీసుకున్నా కూడా టేస్ట్ అదిరిపోతుంది. కావాలంటే మీరే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా సొరకాయ మెంతి ఫ్రై చేసి పెట్టారంటే సొరకాయ తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మనసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.